జోలపాలని వీళ్ళు ముగ్గురిని పెట్టారు పెద్ద సూరమ్మ గారి ఆశ్రమంలో. దక్షిణామూర్తి, శంకరుడు, రమణుడు. దక్షిణామూర్తి, రమణుడు వాళ్ళ విగ్రహాలు ఓపెనింగ్. ఒక విగ్రహం మీద వేసిన బట్ట నన్ను చేయమన్నారు. ఓపెనింగ్ ఏమైనా బట్టలు తీయటం కదా, పైన బట్ట ఏదో ఇలా తీసేయటం. ఆడికి ఒక బట్ట కప్పుతారు, ఆ బట్ట తీసేయటం. ఈ విగ్రహాలు అలవాటు అయిపోయిందంటే అందరికీ. రాజకీయ నాయకులు వాళ్ళకి విగ్రహాలు ఎందుకే బాబా తలనిండా రెట్టలు. ఈ విగ్రహాలు ఎందుకు అనవసరం? తలనిండా రెట్టలే, కాకి రెట్టలు అనవసరం విగ్రహాలు. ఈ తమిళనాడులో ఎక్కువ అలవాటు ఉందాం ఇది. అది తమిళనాడు విగ్రహాల అలవాటు తమిళనాడులో ఉంది, మన ఆంధ్రాకి వచ్చేసినాం. అది పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే గారు అన్నారు, కాలువ పక్కన విగ్రహం అంటే పెట్టించుకున్నారన్నారు. అయ్యి బాబు ఎండకు తట్టుకోలేనండి బాబు, నా విగ్రహాలు నాకు వద్దండి. నేనంటే మాజీ ఎమ్మెల్యే గారికి బాగా ఇష్టం. ఏమంటే అన్నగారు కాలువ పక్కనే మంచి చోటు చూసి విగ్రహం పెట్టేద్దాం. విగ్రహం పెట్టి అయ్యి బాబు వర్షాలను తడిసిపోతాను, ఎండకి ఎండిపోతాను, నా వల్ల కాదు బాబు. పైకి వీటితోటి రెట్టలు. నేను ఎమ్మెల్యే గారు నేను ఇంక చచ్చిపోలేదు కదండి అన్న. విగ్రహాలకి నేను ఇంక చచ్చిపోలేదు కదండి. ఏమంటే బతికుండా ఉంటే బతికుండగా విగ్రహం పెట్టుకుంటే చూసుకోవచ్చు, చచ్చిపోతే ఎలా మీరు చూస్తారన్నాడు ఆమె ఎమ్మెల్యే గారు. బతికుంటే విగ్రహం మన కళ్ళతో చూసుకోవచ్చు, మన విగ్రహాన్ని మనమే, చచ్చిపోతే ఎవడో చూస్తాడన్నాడు. సర్లేండి, ఆ విగ్రహాల మటుకు మాకు వద్దాను బాబా. రెట్టలు తలనిండా రెట్టలండి. ఆ మాటలు ఇంక ఎత్తద్దు, విగ్రహాల మాటలు నాకు ఎద్దని చెప్పు. ఆ కాల పక్కన అందరికీ తడుక్కుని కనపడేలా పెట్టేద్దాం అన్నారు. అంటే ఈ బొమ్మలు, గాంధీ బొమ్మలు ఏమన్నా దాటాక, ఆ బొమ్మలు దాటాక ఈ విగ్రహాలు అనవసరం. అంటే ఎందుకు విగ్రహాలు అనవసరం?